నమస్కారం. ఏపీ బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3 లక్షల కోట్ల పైన దాటింది. 3,22,000 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రతిపాదించింది. అందులో సంక్షేమ పథకాల అభివృద్ధి, నీటి వనరులు, వ్యవసాయం వీటన్నిటికీ తగిన కేటాయింపులు చేసుకుంటూ ముందుకెళ్ళింది. దీనిపైన చర్చించేందుకు మనతో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాం. టి లక్ష్మీనారాయణ గారు, ఏపీ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్. అలాగే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్. అలాగే పి జమలయ్య గారు, ఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి. ముందుగా లక్ష్మీనారాయణ గారు, ఏపీ బడ్జెట్ను చూశారు కదా. మొత్తం ఓవరాల్ 3,22,000 కోట్లకు పైగా ప్రతిపాదనతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎలా ఉంది బడ్జెట్ స్వరూపం? ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సంఖ్య ఘనంగా ఉంది. 3,22,359 కోట్లతో 25-26 వార్షిక బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది, పన్నుల ఆదాయం 34% అని చెప్పారు. అప్పుల రూపంలో తీసుకొచ్చుకోవాల్సింది, సమకూర్చుకోవాల్సి 32% అని చెప్పారు. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే అప్పుల మీదనే ఆధారపడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిని సాధించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దీనికి కారణం ఈ ప్రభుత్వాన్ని మనం నిందించలేము. గడచిన అంటే ఈ 10 మాసాల క్రితం 5 సంవత్సరాల పాటు పాలన సాగించినటువంటి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ ఆ అప్పులను ఆస్తిగా ఈరోజు వారసత్వంగా ఈ ప్రభుత్వానికి అప్పజెప్పి వెళ్ళింది. చూడండి, ఒక్కొక్క సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే, రాబోయే ఆర్థిక సంవత్సరంలో 58,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కింద చెల్లించాలి. అంటే ఈ 3,22,000 కోట్ల రూపాయల్లో 18% అప్పులు వడ్డీలు చెల్లించడం కోసమే వెళుతుంది అనేది ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఒకవైపున అప్పు చేయాలి, మరోవైపున అప్పులు చెల్లించాలి, వడ్డీలు చెల్లించాలి. మూలధన పెట్టుబడులు పెట్టాలి, ఆదాయాన్ని సృష్టించే సంపదను సృష్టించుకోవాలి, ఉపాధి అవకాశాలు సృష్టించాలి. ఇవన్నీ కూడా ప్రజల కొనుగోలు శక్తిని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు. ఆ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ నేను చూస్తున్నాను. ఓకే సార్. వ్యవసాయం పైన ఆధారపడిన ఒక్క మాట, వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు 62% ఉన్నారని ఆర్థిక మంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. కానీ బడ్జెట్ కేటాయింపులు 48,000 కోట్ల రూపాయలు, అంటే 15%. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం ఆంధ్రప్రదేశ్కు వెన్నెముకని ఆర్థిక మంత్రి గారు చెప్పింది ముమ్మాటికి నిజం. కానీ దానికి అనుగుణంగా నిధులు కేటాయించి ఖర్చు పెట్టేటువంటి స్థితి ఈ బడ్జెట్లో కనిపించడం లేదనే భావన కలుగుతున్నది. ఓకే సార్. జమలయ్య గారు, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా రైతుల సంఘం తరఫున మీరు ఉంటున్నారు, చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, రైతుల తరఫున పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో 48,000 కోట్లతోటి ప్రత్యేకంగా ప్రతిపాదించారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయంటారు వ్యవసాయానికి సంబంధించి? మొదటగా కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే ఏమీ లేకపోయినా ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇద్దరు అగ్రగణ్యులే. గారిడి అంటాం, గారిడి కాదు, ఇది అద్భుతమైన గారిడిని సృష్టించారు. గత 2024-25 సంవత్సరంలో 43,000 కోట్ల రూపాయల పైచిలుగుతో వ్యవసాయ రంగ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు 48,000 కోట్లు. అదనంగా సంఖ్య ఎంత పెరిగింది? ఒక 5,000 కోట్లు. ఇది ఎక్కడ పెరిగింది?
అన్నదాత సుఖీభావ పథకానికి పోయినసారి 1000 కోట్లు బడ్జెట్లో చూపించారు. అచ్చెన్నాయుడు గారి యొక్క ప్రసంగంలో 4500 కోట్లు చూపించారు. ఇప్పుడు 9400 కోట్లు చూపించారు. ఆ తర్వాత ఎక్కడ పెరిగిందని పరిశీలిస్తే ఆ అంకెలు చేర్పులు మార్పులు తప్ప ఎక్కడ పెరిగింది లేదు. అది కూడా అన్నదాత సుఖీభావ పథకంలో కొంత. మేము అడిగేదంటే ఏదైనా ఖర్చు పెట్టే దానికోసం అయితే ఆలోచించాలి, కానీ ఎక్కడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా బడ్జెట్లో సాంకేతికంగా చూపించి సభ్య సమాజాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మన కూటమి ప్రభుత్వం కనపడతా ఉంది. ఉదాహరణకి అన్నదాత సుఖీభావ పథకం కింద పోయినసారి కేటాయింపు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఎంత అన్యాయం చూడండి. జమలయ్య గారు నూతన కౌలు రైతుల చట్టం తీసుకొచ్చి అది మధ్యంతరంగా చివరిలో ప్రవేశపెట్టారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో అన్నదాత సుఖీభావకి కేటాయింపులు చేస్తున్నాం, సూపర్ 6 అమల్లో భాగంగా అని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం నుంచి రైతులకి మేలోనే ఇవన్నీ కేటాయింపులు చేస్తాం, వాళ్ళకి అందిస్తామని కూడా చెప్పారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 6000 ఇస్తుంది, దానికి అదనంగా 14,000 అంటే గతాన్ని చూడాలా, వర్తమాన భవిష్యత్తును చూడాలంటే వర్తమానాన్ని పరిశీలించాలి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏ మేర ఖర్చు పెట్టిద్దో అని చెప్పేసి ఒక అనుమానంగానే ఈ బడ్జెట్ను చూడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి బడ్జెట్లో తల్లి వందన పథకం కింద మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు కదా. తర్వాత 10 లక్షల రూపాయలు డాక్రా మహిళలు రుణం తీసుకుంటే వాళ్ళకి వడ్డీ లేకుండా చేస్తామన్నారు. అది అమలు పరచలేదు కదా. ఒక్క సూపర్ 6లో ఒక గ్యాస్ పథకాన్ని అమలు చేశారు. అందులో ఉదాహరణకు నేను పెనమలూరులో ఉంటాను, పెన్షన్లు కూడా మా యొక్క గ్యాస్ దాంట్లో 4000 మంది ఉంటే 2000 మందికి ఇచ్చారు కదా జమలయ్య గారు. అందుకనే ఈ ప్రభుత్వం ఆచరణాత్మకంగా అమలు చేస్తే చిత్తశుద్ధి అవసరం ఉండదు. పింఛన్ల పెంపు కూడా దీనికి ఇది వస్తుంది. సూపర్ 6 పథకంలో భాగంగా అది మొదటి నెల నుంచి మొదలు పెట్టారు. ఎస్, నేను అమలు చేసిన దాన్ని ఏమంటలేదు. లేదు, మీరు సూపర్ 6లో ఒకటి గ్యాస్ పథకం మాత్రమే ప్రారంభించారన్నారు, పెన్షన్లు కూడా ప్రారంభించారు. అలాగే వివిధ అంటే గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి అప్పులు లోటుపాట్లు ఇవన్నీ చూసుకొని వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. ఓకే సార్. శ్రీనివాసరెడ్డి గారు, ఓవరాల్ గా కేటాయింపులు ఎలా ఉన్నాయి? ప్రత్యేకంగా మీరు వ్యవసాయ మిషన్ తరపున ఉన్నారు, వ్యవసాయానికి సంబంధించి ఈ కేటాయింపులు, సాగునీటి కేటాయింపులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి ఈ కేటాయింపులు రాష్ట్ర భవిష్యత్తు కోసం? ప్రసాద్ గారు, ఒకటి పెద్దలు లక్ష్మణ్ గారు, జమలయ్య గారు కూడా చెప్పారు ఈ బడ్జెట్కు ఉన్నటువంటి పరిస్థితి, ఏ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబడింది అనేటువంటిది ప్రధానంగా మనం గమనంలోకి తీసుకోవాలి. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం సంపూర్ణంగా విధ్వంసం అయిన తర్వాత తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ బడ్జెట్ని చూడాలి. దీంట్లో అప్పుల మీద ఆధారపడినటువంటి వాటా 30%గా 32%గా ఉంది అంటే అది తప్పని పరిస్థితి. అంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ, అభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి పన్నుల రూపంలో రావాల్సినటువంటి ఆదాయపు వనరులన్నీ కూడా 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడి లేదా తరిమివేయబడినటువంటి నేపథ్యంలో ఆదాయం కోల్పోయినటువంటి రాష్ట్రానికి తిరిగి ఆదాయాన్ని పుంజుకునే వరకు కావాల్సినటువంటి ఆ ఫీడ్ ఇవ్వటం కోసం ఈ అప్పులు తప్పని పరిస్థితి అవినవి. దీంతో పాటుగా ఈ బౌండరీస్లోనే ఏ రంగాలకు ఏ విధమైనటువంటి కేటాయింపులు చేయటం ద్వారా రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేయొచ్చు. ఒకవైపున సూపర్ 6 అమలు. సూపర్ 6 అంటే ఇదేదో మా ప్రభుత్వం ఎన్నికల కోసం ఇచ్చినటువంటి వాగ్దానం కాదు. సూపర్ 6 అనేటువంటిది ఈనాటి సమాజంలో ఎవరికైతే చేయూత అవసరం అయ్యిందో ఆ చేయూతని అందించడం ద్వారా వారిని అభివృద్ధిలో భాగస్వామ్యంలో కలిపే వరకు వారికి లిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం అది. దాంట్లో భాగంగానే ఈ సూపర్ 6 పథకాల అమలుకి ఈ కేటాయింపులు అనేటువంటివి అన్నిటికీ ఏదైతే వాగ్దానం చేయటం జరిగిందో ఆ వాగ్దానాలన్నిటినీ అమలు చేసేదానికోసం, అంటే రైతుల్ని, మహిళల్ని, అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థులని తల్లికి వందనం రూపంలో, గ్యాస్ రూపంలో అయితేనేమి అన్ని రకాల పథకాలు, సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకొచ్చేదానికోసం ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయటం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం 162% మంది, ఆ రోజు స్వామినాథన్ కమిషన్ నివేదిక దగ్గర నుంచి ఈ రోజు కూడా స్వామినాథన్ చేసినటువంటి వారి సిఫార్సుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకొని తీరాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజుకైనా సరే వాటి యొక్క అమల్ని, ఆ ప్రతిపాదనలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవటం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే
ఆ రంగానికి అవసరమైనటువంటి అన్ని రూపాలని కల్పించడం కోసం ఈరోజు ప్రభుత్వం బడ్జెట్లో అన్ని సెక్షన్స్ని తీసుకొని వచ్చింది. అది విత్తనం నుంచి విక్రయం వరకు. అంటే ఆ రోజు భూసార పరీక్షల దగ్గర నుంచి, అంటే భూసార పరీక్షలు నిర్వహించి మైక్రో న్యూట్రియన్స్ అందించే దగ్గర నుంచి, సూక్ష్మ సేద్యానికి అవసరమైనటువంటి డ్రిప్పు స్ప్రింక్లర్ సిస్టాల్ని మళ్లీ తిరిగి పునర్జీవం పోసే దగ్గర నుంచి, యంత్రాలు యంత్ర పరికరాలు, రైతుకు తోడుగా నిలిచే దానికోసం అవసరమైన యంత్రాలు యంత్ర పరికరాల దగ్గర నుంచి, అవసరమైనటువంటి నీటిని సమకూర్చే దానికోసం ప్రాజెక్టుల నిర్వహణ, అది పెద్ద పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి గ్రామంలో ఆ రైతు ఎకరానికి చివరి 2 ఎకరాలకి వెళ్లేటువంటి బోధకాలం వరకు కూడా కాలువల నిర్వహణ కోసం అవసరమైనటువంటి దాన్ని చేపట్టే దానికోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయటం జరిగింది. అదేవిధంగా నాణ్యమైనటువంటి విత్తనాలు ఇచ్చేదానికోసం. రెండో వైపున ఈ వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయాన్ని, ఈ నేచర్ ఫార్మింగ్ని డెవలప్ చేసేదానికోసం, ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేదానికోసం అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం తగు విధమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. దానికోసం ఈ నాణ్యమైన విత్తనాలు అయితేనేమి, ఈ ప్రకృతిపరమైనటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే దానికోసం అయితేనేమి, ఈ రసాయనాలకు దూరంగా చేసి సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేటువంటి క్రమానికి అవసరమైనటువంటి కేటాయింపుల్ని ఈ బడ్జెట్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వ్యవసాయానికి తోడుగా నిలిచేటువంటి పశు సంపద, అదేవిధంగా అది గొర్రె, మేక, గేదె, ఆవు ఏదైనా కానివ్వండి, వ్యవసాయానికి అనుసంధానంగా ఉండేటువంటి, దానికి అనేక రూపాల్లో వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి, లేదా వ్యవసాయ కుటుంబాలకి ఆదాయంలో ఉపయుక్తంగా ఉండేటువంటి ఈ పశు సంపద, పశు పోషణకు సంబంధించి దాన్ని అభివృద్ధి పరచడం కోసం అవసరమైన మౌలిక వస్తువుల కల్పనలో, ఆ గోకులాలు, ఆ షెడ్లు నిర్మించడంలో కానివ్వండి, వాటిని అందించేటువంటి దానికోసం కానివ్వండి, దాంట్లో నాణ్యమైనటువంటి బ్రీడ్ని తీసుకొచ్చే దానికోసం కానివ్వండి, ఈరోజు వ్యవసాయ బడ్జెట్లో వాటన్నిటికీ కూడా కేటాయింపులు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కీలకమైనటువంటిది మన తీర ప్రాంతం, దాదాపుగా 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ మత్స్య సంపద, అదేవిధంగా ఆక్వాకల్చర్ని అభివృద్ధి చేసే దాంట్లో దాదాపుగా 6 లక్షల హెక్టార్లలో ఈపాటికే మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఈ రొయ్యలు, చేపలు సాగవుతా ఉంది. ఇది దేశంలో లేదా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టేటువంటి దాంట్లో మిర్చి ఏ విధంగా అయితే వాణిజ్య పంటగా ఉందో, పొగాకు ఏ విధంగా అయితే వాణిజ్య పంటగా ఉందో, అదేవిధంగా ఈ రొయ్యల సాగు కూడా అంతటి ఆదాయాన్ని, ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి ఈ రొయ్యల సాగుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆక్వాకల్చర్ దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటా పోయి, ఫీడ్ ధరలు పెంచుకుంటా పోయి, మార్కెట్ మాయాజాలంతో మొత్తం రైతాంగాన్ని దివాలా తీయించినటువంటి పరిస్థితి, ఆత్మహత్యలకు పురుగొల్పినటువంటి పరిస్థితి ఉందో, దాంట్లో నుంచి బయటపడేయటం కోసం ₹1.5కే జోన్, నాన్ జోన్ అనేటువంటిది ఏ లిమిట్స్ లేకుండా రొయ్యలు సాగు చేస్తున్నటువంటి, అంటే లిమిట్స్ 5 హెక్టార్ల, 10 హెక్టార్ల, ఈ 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇలాంటి లిమిట్స్ కూడా లేకుండా, జోన్, నాన్ జోన్ పరిధి లేకుండా ప్రతి రొయ్య ఆక్వా కల్చర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక యూనిట్ వచ్చేసి ₹1.50కే విద్యుత్తు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటు ప్రసాద్ గారు ఒకే విషయం ఏంటంటే, వ్యవసాయానికి ఎంత పెద్దపీట వేశామంటే, గత ప్రభుత్వం 100 కబుర్లు చెప్పి రోజువారీ వాళ్ళ పేపర్లలో, టీవీలలో యాడ్లు వేసుకొని ఆ డబ్బులు మొత్తం దుర్వినియోగపరిచి అబద్ధాలు చెప్పినటువంటి సంఖ్య, అప్పులు చేసినటువంటి పరిస్థితి, అది ధాన్యం రైతుల బకాయి దగ్గర నుంచి, విత్తనాల బకాయి దగ్గర నుంచి, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి విద్యుత్తు, విత్తనాలు, పంటల కొనుగోళ్లకు సంబంధించినటువంటి డబ్బులు బకాయిలైతే ఏదైతే పెట్టిందో 6,100 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం తీర్చేదానికోసం ఈ బడ్జెట్ కేటాయింపులు చేయటం, ఈ పాటికే కొంత తీర్చింది. ఈరోజు మిగతాయి తీర్చేదానికోసం కూడా ఈ బడ్జెట్లో 25-26 బడ్జెట్లో గత ప్రభుత్వం యొక్క అప్పుల్ని తీర్చేటువంటి దాన్ని కూడా మనం వాటాగా మోస్తూ వస్తున్నాం. ఇది వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెద్ద పీట. ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు, గత ప్రభుత్వ హయాంలో చూసాం, అమ్మ ఒడి పేరుతోటి ఎన్నికల ముందేమో ఇంట్లో 2 పిల్లలుంటే 2కి ఇస్తామని చెప్పారు, కానీ చివరికి ఒకరికే ఇచ్చారు. ఆ తర్వాత అది కూడా దాంట్లో కూడా కోతలు వేసుకుంటూ 14,000 13,000 స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో 2,000 కట్ చేయడం, ఇవన్నీ చేశారు. అయితే ఈసారి ఈ ప్రభుత్వం వచ్చి ఏర్పడంగానే మొదలుపెట్టారు ప్రతిపక్ష వైసీపీ వాళ్ళు. ఇంకా తల్లికి వందనం చెప్పారు, ఇవ్వట్లేదు అని చెప్పి కొంత సర్దుబాట్లు చేసుకుని ఈ బడ్జెట్లో ప్రభుత్వం 9,400 కోట్లు ప్రతిపాదించింది తల్లికి వందనంకి. ఎంతమంది పిల్లలు ఉంటే ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తాము అని చెప్పింది. దాని మాట ప్రకారం తగిన కేటాయింపులు చేసింది. ఈ పథకాన్ని, ఈ కేటాయింపుల్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఏ విధంగా విద్యాభివృద్ధికి ఉపయోగపడుతుంది?
ప్రసాద్ గారు, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. అది 10వ తారీఖు 14వ తారీఖు ఇలా ఇచ్చుకునే పరిస్థితి. ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లేని పరిస్థితి. అప్పుల మీద ఆధారపడే జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి. ఒక ప్రాధాన్యత కార్యక్రమం వచ్చినట్టు ముందు అమ్మఒడికో దానికో దీనికో బటన్ నొక్కుడు కార్యక్రమాలకు కొంత ఎక్కువ దృష్టి సారించారు. ఈ ప్రభుత్వం ఆ ఆర్థిక క్రమశిక్షణ లేని నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అప్పులన్నా తెలియదు, ఎవరెవరికి ఎక్కంత బిల్లులు చెల్లించాలో తెలియదు. ఆర్థిక శాఖ మంత్రి ఆ విషయాన్ని ఈ రోజు కూడా తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన చేశారు. కాంట్రాక్టర్లు వాళ్లను బ్లాక్ లిస్ట్ లో చేర్చడం కాదు, ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో చేర్చారనే మాట వాడారు. అంటే ఏ పని చేయాలన్నా, అది రోడ్ల నిర్మాణం కావచ్చు, స్కూలు భవనాల నిర్మాణం కావచ్చు, ఏదైనా సరే కాంట్రాక్ట్ సంస్థలకు ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా చెల్లించరావు. వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు, ఆందోళన చేశారు, ఇలాంటివన్నీ. సో అలాంటి పరిస్థితి నుంచి ఈ 10 మాసాల కాలంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను గత సంవత్సరంలో పెట్టుకునేటువంటి దానికి కూడా సాధ్యం కాని నేపథ్యంలో ఇప్పుడే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం పెట్టింది. దీన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఇప్పటికే కొన్ని ఎన్నికల ప్రణాళికలో చెప్పిన కొన్ని వాగ్దానాలను అమలు చేశారు. అది పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులు వాటిని పెంచడం కానీ, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కానీ ప్రారంభించారు. అలాగే అన్న క్యాంటీన్లు ప్రారంభించడం, ఇటువంటి ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తుందన్నటువంటి విశ్వాసం ప్రజలకైతే ఉన్నది. వాళ్ళ తీర్పుతోనే అధికారంలోకి వచ్చింది కదా ఈ ప్రభుత్వం. ఆ విశ్వాసం ప్రజలకు ఉన్నది. ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తారని, ఆర్థిక వెసులుబాటును చూసుకొని చేస్తారని. ఇప్పుడు అందులో భాగంగానే ఈ ఫీజు సంబంధించినటువంటి పిల్లలకి ఇచ్చేటువంటి తల్లికి వందనం, ఏదైతే తల్లికి వందనం, దానికి నిధులు కేటాయింపు, అది శుభ పరిణామం. దీన్ని విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయడం ద్వారా విద్యార్థుల చదువులకి ఆటంకం కలగకుండా, పిల్లల ఫీజుల కోసమో, పుస్తకాల కోసమో, వాటి కోసం వీటి కోసం వెంపర్లాడుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద లేకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా చేస్తుందనే భరోసా వస్తున్నది. గతంలో నేరుగా స్కూళ్లకు చెల్లించకుండా, కాలేజీలకు చెల్లించకుండా తల్లుల పేర్లతో వాళ్ళ అకౌంట్లలో వేస్తే వాళ్ళు వాటిని వేరే ఖర్చులకు వాడేసుకుంటే పిల్లల ఫీజులు అవి చెల్లించకపోతే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అలాంటి అవరోధాలు లేకుండా విద్యను నిర్విఘ్నంగా కొనసాగించడానికి విద్యార్థుల పైన, పిల్లల పైన తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క ఖర్చుకు సంబంధించి భయం లేకుండా వాళ్ళ విద్యను కొనసాగించడానికి ఈరోజు ప్రభుత్వం భరోసా ఇస్తున్నది ఈ కేటాయింపు ద్వారా నేను అనుకుంటున్నాను. ఆ అమలులో కూడా ఆ భరోసా లభిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఓకే సార్. జమలయ్య గారు, అలాగే పాఠశాల విద్యకు సంబంధించి చూస్తే 31,805 కోట్లు కేటాయించారు. అలాగే ఉన్నత విద్యకు 2,500 పైన కోట్లు కేటాయించారు. మొత్తం కలిపితే ఓవరాల్గా విద్యాశాఖకు సంబంధించి 34,000 కోట్లు, దాదాపుగా 34,000 కోట్లు. అలాగే నైపుణ్యాభివృద్ధి కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. ప్రభుత్వం చెప్పింది తమ ప్రాధాన్యాల్లో ఒకటిగా నైపుణ్యాభివృద్ధి చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్కిల్ లేకుండా ఉంటారో, చదువుకొని బయటకు వచ్చి ఫ్యాక్టరీల అవసరాలకు తగిన విధంగా తయారు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పారు. దానికి అనుగుణంగా నైపుణ్య గణన కూడా చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేశారు. విద్యాశాఖకు కూడా 35,000, దాదాపు 34,000 కోట్ల కేటాయింపులు చేశారు. ఇవన్నీ ఆయా రంగాల్లో విద్యా అభివృద్ధికి, అలాగే చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళ నైపుణ్యాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? ఇప్పుడు విద్యా మీద పెట్టే ప్రతి రూపాయి డబ్బుల రూపంలో చూడకూడదు, మానవ వనరుల అభివృద్ధి రూపంలో చూడాలి. విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం ఎంత ఖర్చు పెట్టినా లోటుగానే కనపడుతుంటుంది. అందుకనే ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేయటంలో అభినందించవచ్చు. కానీ అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులకి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు
కూటమి ప్రభుత్వానికి కొన్ని ఉన్నాయి. ఇది సంవత్సరానికి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ, అదేవిధంగా ఒకవేళ ఉద్యోగాలు కల్పనలో ఆలస్యం అయితే, జాప్యం జరిగితే వాళ్ళకి నిరుద్యోగ భృతిని చెల్లించే విషయంలో జమలయ్య గారు సంవత్సరానికి 20 లక్షలు కాదు, మొత్తానికి అంశాలు 5 ఏళ్లలో 20 లక్షలు. వాళ్ళందరికీ వాటి ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచడానికైనా ఒక ప్రయత్నం చేస్తూ ఉండాల్సినటువంటి ప్రాధాన్యత కూడా ఉంది. అందుకనే విద్య కోసం ఖర్చు పెడతా ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతామని చెప్తూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకొని ఈ స్కిల్ నైపుణ్యాన్ని పెంచే దాంట్లో అభివృద్ధి చేసి వాళ్ళకు ఉపాధి కల్పన కల్పించే విషయంలో కనుక తగిన శ్రద్ధ తీసుకుంటే ప్రజల మన్నలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఆ రూపంలో ఇంకా ఎడ్యుకేషన్ కోసం సంబంధించి కానీ, నైపుణ్యాన్ని పెంచే విషయంలో కానీ, ఉపాధి కల్పన కల్పించే విషయంలో కానీ ఇంకా తగినటువంటి జాగ్రత్తలు, తగినటువంటి ప్రణాళికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులను రూపొందించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలి. ఆ పద్ధతిలో విద్యార్థులను, యువజనుల్ని కి అసంతృప్తి లేకోకుండా మలుచుకునే పద్ధతిలో ఈ ప్రభుత్వ యొక్క పథకాలు కూడా ఉండాలని చెప్పేసి ఈ బడ్జెట్లో కేటాయింపులే కాదు, కేటాయించిన దాన్ని ఖర్చు పెడతానికి కూడా ఒక ప్రయత్నం అంటే జరగాల. దానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ బడ్జెట్లో విద్యారంగానికి, ఉపాధి రంగానికి కేటాయించిన కేటాయింపులు అమలు కోసం, అమలు చేసే దానికోసం ప్రయత్నం చేస్తారని ఆశించాలి. శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం, ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు 18,847 అంటే దాదాపుగా 19,000 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ గ్రామీణ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఈ కేటాయింపులు ఏ విధంగా ప్రయోజనం కల్పించబోతున్నాయి? ప్రభుత్వ ప్రాధాన్యాలు ఈ అంశానికి తగిన ఫలితం లభించింది అనుకుంటున్నారా? ఎలా ఉన్నాయి ఈ కేటాయింపులు? ఖచ్చితంగా అండి. ప్రసాద్ గారు, ఇక్కడ మనది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే. మన దగ్గర పెద్ద ఎత్తున ఇంకా విభజిత రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా ఐటీ సెక్టర్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంకా మన దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ లాగా అలా కాలేదు. కాబట్టి ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంటే ఈ వ్యవసాయం అనేది ప్రధానంగా పల్లెసీమల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని పల్లెసీమల్ని పట్టుకొమ్మలుగా భావించి గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మౌలిక వస్తువుల కల్పన ద్వారా, మౌలిక వస్తువుల అభివృద్ధి ద్వారా కొంత మెరుగైనటువంటి ఉత్పాదకతని సాధించవచ్చు అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి పదే కూడా అదే చెప్తా వస్తున్నారు. ఇప్పుడు గత కూటమి ప్రభుత్వంలో కూడా 2014-19 మధ్య నడిచినటువంటి ప్రభుత్వ కాలంలో కూడా గ్రామసీమలకు పెద్దపీట వేసి అక్కడ మౌలిక వస్తువుల కల్పన కోసం అనేక రకాల రూపాల్లో నిధులు తీసుకొని వచ్చి కేంద్రం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానివ్వండి, రాష్ట్రంలో అవకాశం ఉన్న మేరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెని సుందరంగా తీర్చిదిద్దే దానికోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ గ్రామీణ ప్రాంతాల మీదనే ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంటుంది. దీంట్లో ప్రధానమైంది అక్కడ మౌలిక వస్తువులు అంటే డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయటం, అదేవిధంగా రోడ్లు ఆధునికీకరణ చేయటం, అక్కడ అవసరమైనటువంటి గ్రామాలకు అవసరమైనటువంటి స్ట్రక్చర్ నిర్మాణాలకు సంబంధించినటువంటి దాన్ని నిర్మించటం. ప్రధానంగా వ్యవసాయంలో ఇందాక వ్యవసాయ బడ్జెట్లో చెప్పిన అదేవిధంగా మెయిన్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పయ్యావుల కేశవ్ గారు మా ఆర్థిక మంత్రి వర్యులు వారు చెప్పిన ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే గ్రామంలో నుంచి పొలాల్లోకి వెళ్లేటువంటి దారులు, వాటిని కొన్ని ప్రాంతాల్లో పుంత రోడ్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో డొంక రోడ్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలకు వెళ్లే రోడ్లు అంటారు. ఈ రాష్ట్రంలో రకరకాలుగా పిలుస్తూ ఉన్నారు. ఈ పుంత రోడ్లు, డొంక రోడ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కేటాయించడం ద్వారా అంటే పంటలు పండించే దానికోసం రైతులు ఏదైతే ఉందో ఆ పొలాల్లోకి వెళ్లే దానికోసం అంటే ప్రధానంగా మెట్ట ప్రాంతంలో అయితే ఎలా అయినా వెళ్లొచ్చు. మాగాణి ప్రాంతంలో కంటే హార్వెస్టింగ్ టైంలో ఈ ధాన్యం పంట చేతికొచ్చినప్పుడు వాటిని తిరిగి ఒడ్డుకి చేర్చుకోవడం, కళ్ళాలకు చేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ప్రధానమైనటువంటి కోరిక ఏమంటే రైతులది పుంత రోడ్ల నిర్మాణం. ఆ పుంత రోడ్ల నిర్మాణానికి కూడా ఈ నిధుల కేటాయింపు అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆర్థిక మంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ పొలాలకు వెళ్లేటువంటి దారుల నిర్మాణం, అది రహదారి కాకపోయినా దారుల నిర్మాణం, ఆ దారుల నిర్మాణానికి అవసరమైనటువంటి కేటాయింపులు చేస్తామని. ఈ విధంగా
బడ్జెట్లో 19,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు సుమారుగా 20,000 కోట్ల రూపాయలని ఈ పంచాయతీరాజ్ శాఖకి కేటాయింపులు చేయటం, తద్వారా గ్రామసీమల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామసీమల్లో సాంకేతికత అభివృద్ధి కోసం ఈ నిధులన్నీ కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా పల్లెసీమలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రసాద్ గారు. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఆరోగ్య రంగము, అలాగే వైద్య రంగం, అలాగే విద్యారంగం అనేది చాలా కీలకమైనటువంటివి. దాంట్లో విద్యారంగం గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అలాగే వైద్య రంగం చూస్తే ఆరోగ్య రంగానికి ప్రత్యేకంగా 19,264 కోట్లు కేటాయించింది బడ్జెట్లో ప్రభుత్వం. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ఏదైతే ఆల్రెడీ అమల్లో ఉందో దానికి తోడుగా కొత్తగా ఆరోగ్య బీమా కల్పిస్తాం 25 లక్షల రూపాయలతోటి అని చెప్పి కూడా ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. దాన్ని బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఎట్లా ఈ కేటాయింపులు, అలాగే వైద్య సేవా పథకం ఉంది, అలాగే కొత్తగా ఆరోగ్య బీమా కల్పిస్తాం 25 లక్షలతో అనడం, ఇవన్నీ పేద ప్రజలకు ఎలాంటి భరోసాని ఇస్తాయి? ఏ విధంగా వాళ్ళు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఉపయోగపడతాయి? ఆరోగ్య శాఖకి 6% నిధులు మీరన్నట్లు దాదాపు 19,264 పైచిలకు కోట్ల రూపాయలు కేటాయించారు. 19,264 కోట్లు. మనం దీని పూర్వరంగాన్ని చూస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి డోలీలలో మోసుకొచ్చేటువంటి పరిస్థితికి స్వస్తి చెప్తాము, గిరిజనులకు అందుబాటులో వైద్యం ఉండేలాగా చూస్తాము, రహదారులను నిర్మించడం కానీ, హాస్పిటల్ను మెరుగుపరచడం, వైద్య సేవలను వాళ్ళ దగ్గర తీసుకురావడం ఆ భారీ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క ప్రాధాన్యత అంతరించుకున్నది. డాక్టర్ కొరత, అలాగే లక్ష్మీనారాయణ గారు, సరే సార్, ఓకే మళ్ళీ వద్దాం సార్. లక్ష్మీనారాయణ గారు ఆడియో ప్రాబ్లం ఉంది. ఓకే సార్. జమలయ్య గారు, ఇప్పుడు అలాగే జలవనరుల శాఖకు సంబంధించి చూస్తే 18,000 కోట్లకు పైగా కేటాయించారు. ప్రత్యేకంగా పోలవరానికి 6,700 కోట్లు కేటాయించారు. పోలవరం ఖచ్చితంగా 2027 నాటికి పూర్తి చేస్తామనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి కూడా తగిన నిధులు తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా కేటాయించి వాటి ఖర్చు పెట్టి రియంబర్స్ చేసుకుంటుంది. ఈ పోలవరం పూర్తికి ఈ నిధుల కేటాయింపు ఎలా ఉపయోగపడుతుంది? పనులు జరుగుతున్న తీరు, దానికి తగిన కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? ఈ కేటాయింపులు ప్రాజెక్టు పూర్తికి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం కాలం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాన్ని గాడిలో పెట్టేదానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. దానికి అసలు పోలవరం నిర్మాణం మొత్తం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే లోపల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెచ్చించి వాళ్ళకి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే ఆ మేరకు ఆ డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. మంచిది. కానీ ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు కొంత కేటాయించారు. 2027 నాటికి అది పూర్తి చేయాలంటే ఈ డబ్బులు చాలవేమని చెప్పేసి ఒక అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి తిరిగి రివైజ్డ్ బడ్జెట్లోనైనా ఇంకా పోలవరానికి 2027 నాటికి పూర్తి చేయడానికి కావలసినటువంటి బడ్జెట్ని రివైజ్డ్ చేసి దానికి ఖర్చు పెడితే ఉపయోగపడుతుంది. రెండోది మేము అడిగేది అంటే నిర్మాణం 45 అడుగుల నుంచి 41 వరకు కుదించారు. అది ఫస్ట్ దశ. తర్వాత రెండో దశలో కూడా పూర్తి చేస్తానంటున్నారు. ఎక్కడా అనుమానాలు రాకోకుండా అది కూడా పూర్తి చేసేదానికోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి పేద రైతులు ఉన్నారు, గిరిజన రైతులు ఉన్నారు, చాలా పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ నిర్వాసము, పునరావాసం కల్పించాలా, నష్టపరిహారాలు ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చెప్పిన అంశం ఏదైతే ఉందో వాళ్ళకి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు. అలా కాకుండా వాళ్ళని అట్లాగే పెట్టి దీన్ని కొనసాగిస్తుండటం వల్ల చేస్తే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మీద కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి కావాల్సిన నిధులు రాబట్టుకోవాలా. ఇక్కడ పునరావాసం నిర్వాసితులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసి ప్రాజెక్టు పూర్తి చేస్తే మన డెల్టా ప్రాంతంలో స్త్రీకరణకి, అదేవిధంగా పరిశ్రమలకి,
ఇతర అన్ని రంగాలకు ఉపయోగపడే పద్ధతిలో బహుళార్థక సాధక ప్రాజెక్టు కాబట్టి అది ప్రయోజనం ఉంటుంది. కానీ దాన్ని ఎటువంటి మీనమేషాలు లెక్క చేయకుండా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ చేస్తున్న ప్రయత్నం ఇంకా స్పీడ్గా చేస్తే అనుకున్న టైంలో తగిన సమయంలో అది పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఆధారంతోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి కాస్త వివిధ పద్ధతుల్లో వివిధ రూపాల్లో అది నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తే మనం ఇక్కడ కేటాయించాల్సిన డబ్బులను ఇతర సంక్షేమ పథకాలకు కానీ ఇతర అభివృద్ధి పథకాలకు కానీ ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ఆ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఉన్నది. అటు నిర్వాసితులకు కానీ ఇటు రైతాంగానికి కానీ అదేవిధంగా ఆ నీరుతో రావాల్సినటువంటి పరిశ్రమలు కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉపయోగించుకునే పద్ధతి కానీ ఉపయోగపడే పద్ధతుల్లో ఆ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించినట్లయితే ఫలితాలు ఉంటాయి అనేది మా అభిప్రాయం. లక్ష్మీనారాయణ గారు, ఇంతకుముందు ఆరోగ్య రంగం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, మధ్యలో మీ ఆడియో ప్రాబ్లం వచ్చింది, కొనసాగించండి మీ అభిప్రాయాలను చెప్పండి. చాలా అతి ముఖ్యమైనటువంటి రంగం ఆరోగ్య రంగం. 6% నిధులు కేటాయించారు. 19,264 కోట్ల రూపాయలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యొక్క అభివృద్ధి ప్రాథమికమైనటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అలాగే జిల్లా స్థాయి, మండల స్థాయిల్లో కూడా 100 పడకల ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈరోజు 16-17 మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం ప్రారంభించి అరాకురా పనులు చేసి అలా వదిలిపెట్టి వెళ్ళింది. ఆ కాలేజీల్లో అవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా కొన్ని ఉన్నాయి. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని పూర్తి చేసి వాటిని ప్రారంభించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, అధ్యాపకుల నియామకం కూడా పదే ప్రయత్నాలు చేస్తున్నా అసంపూర్తిగానే ఉంటున్నాయి. ఈరోజు వీటన్నింటికి అవసరమైనటువంటి నిధులు కేటాయించి వాటిని విడుదల చేయడం ద్వారా వైద్య ఆరోగ్య రంగం పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక్క విషయం ప్రస్తావన చేయాలి. గత ప్రభుత్వం యూజీసీ స్కేల్స్ ఇచ్చేటువంటి వైద్య కళాశాలలో పనిచేసే అధ్యాపకులకి ఆ యూజీసీ బకాయిలు 5 సంవత్సరాల బకాయిలను ఇవ్వాల్సి వస్తుందని వాటిని ఎగ్గొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ స్కేల్స్ అనేటువంటి కొత్త దాన్ని తీసుకొచ్చి పెట్టి ఈరోజు బాకీలు పెట్టి వెళ్లిపోయింది. ఈ ప్రభుత్వానికి అధ్యాపకులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టులో కూడా ప్రజావ్యాజ్యం వేశారు. ఈరోజు ఆ డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. అందుకని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి మొదలు పెడితే, గిరిజన ప్రాంతాల నుంచి మొదలు పెడితే, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి లేదా టీచింగ్ హాస్పిటల్స్ గా ఉన్నటువంటి వైద్య కళాశాలల వరకు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ రంగాన్ని గాడిలో పెట్టడానికి ఈ నిధులు సరిపోతాయా లేదా అనేటువంటిది అది మనం చెప్పలేం. కానీ ఈ 6% అనేటువంటిది తప్పనిసరిగా సరిపోయే అవకాశాలు లేవు. కానీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటిని కేటాయించి ఉండవచ్చు. ఇంకా అవసరమైతే కేంద్రం నుంచి సహాయం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య కళాశాలల నిర్మాణంలో ఉన్నటువంటి వాటికి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటును పొందగలిగితే, అలాగే రకరకాల స్కీమ్స్ కింద ఈరోజు మీరు చెప్పారు 25 లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య బీమా పథకం కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. ఈరోజు ఆ పథకం కేంద్ర ప్రభుత్వం పథకంతో అనుసంధానం చేసి నిధులు సంపాదించుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు వెచ్చించాలి. వాళ్ళ బాధ్యత కూడా. అందరికీ వైద్యాన్ని అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. అందుకని నేను ప్రస్తావించడం చేసేది ఏంటంటే, రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో కేటాయింపులతో పాటు కేంద్రం నుంచి తీసుకొచ్చుకోవాల్సినటువంటి, అది కేంద్ర ప్రాయోజిక పథకాలు ఒక మాట ప్రస్తావించాలి. ఇక్కడ 93 కేంద్ర ప్రాయోజిక పథకాలను గత ప్రభుత్వం మూసేసింది. వాటికి ఇవ్వాల్సినటువంటి వాటా ఆ 20%, 30% నిధులు కేటాయించకుండా వాటిని మూసేశారు. ఈ రోజు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 73ని
తిరిగి వాటిని కేంద్ర ప్రాయోజిక పథకాలను ఉపయోగించుకోవడానికి విధానపరమైన నిర్ణయం తీసుకొని అమలుకు పూనుకున్నది. వాటిలో ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి. ఈరోజు త్రాగునీటి సమస్య కూడా ఆరోగ్య రంగంకి అనుబంధంగా ఉండేటువంటిదే. నీటి సమస్య వలనే అనేక రోగాలు వస్తాయి. ఆ రోగాలను నివారించాలంటే ఈరోజు రక్షిత త్రాగునీటి సరఫరా అనేది ముఖ్యమైనది. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా కేంద్రం నుంచి కూడా అవసరమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాటన్నింటినీ సద్వినియోగం చేసుకుని డబ్బులు రాబట్టుకొని నిధులు తెచ్చుకోవడం ద్వారా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించిన నిధులని సక్రమంగా ఖర్చు పెట్టడం ద్వారా ఆరోగ్య రంగాన్ని బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్. శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాజధాని రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఒక తెలంగాణకి హైదరాబాద్ లాగా, మహారాష్ట్రకి ముంబై లాగా, ఆంధ్రప్రదేశ్కి అమరావతి ముఖ్యమని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పారు. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, హడ్కో ఈ నిధులతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం, పునర్నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో రాజధానిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రాజధాని పూర్తి చేయడం వల్ల రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉండబోతోంది? ప్రసాద్ గారు, బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు చాలా స్పష్టంగా, ఇది సెల్ఫ్ సస్టైన్, అంటే స్వయంగా కూడా తన వనరుల్ని తను సమకూర్చుకొని తన అభివృద్ధిని చేసుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి రాజధాని అమరావతి. ఈ అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇది ఒక ఇంటర్ రిలేటెడ్ ఇష్యూ అన్నమాట. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో కొంచెం హైప్ వస్తే రాష్ట్రం అంతా కూడా మంచి భూములకి మంచి ధరలు వచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం 2014-19 మధ్య కాలంలో రాజధాని ఇక్కడ ప్రారంభమైన తర్వాత ఈ రాజధాని అభివృద్ధికి నమూనాలు వచ్చినప్పుడు నవనగరాల నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ను ప్రజెంట్ చేయబడిన తర్వాత భూములకి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి వాలటం, అదేవిధంగా విదేశీ కంపెనీలు ఇక్కడికి రావటం, జాతీయ ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాతీయ సంస్థలు అనేకమైనటువంటి ఇక్కడికి రావటం, ఇక్కడ విట్టు, ఎస్ఆర్ఎం, అదేవిధంగా అమృత, గీతం లాంటి విశ్వవిద్యాలయాలు ఇక్కడ రావటం, ఆ రోజు బీఆర్ సెట్కి సంబంధించినటువంటి మెడికల్ రంగానికి సంబంధించిన కళాశాలలు ఇక్కడ ఏర్పాటు కోసం ప్రయత్నం జరగడం, ఇలా రకరకాల రూపాల్లో వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములకు కూడా ఒక్కసారి అలా ధరలు వచ్చేసినాయి. అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా దాన్ని తొక్కిపెట్టినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంపద, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజల సంపద 1,50,00,000 కోట్ల రూపాయలు సంపద ఆవిరైంది. నిన్న మొన్న మనం చూసాం కదా, ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి సో ఫలానా ఇన్ని బిలియన్ డాలర్ల ఆవిరైంది అన్నట్టు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమరావతి విధ్వంసం మొదలుపెట్టినప్పుడు 1,50,00,000 కోట్లు, అంటే ఈ అంకె రాసుకుంటా పోతే గానీ అర్థం కాదు, 1,50,00,000 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అంత ఓకే చెప్పండి 1,50,00,000 కోట్లండి. ఓకే అంటే ప్రతి రైతు ఎకరానికి 3 నుంచి 50 లక్షల ధరను కోల్పోయాడు. నెల్లూరు చివర కలిగిరి ప్రాంతాల్లో ఉండేటువంటి, ఉదయగిరి ప్రాంతంలో ఉండే, కనిగిరి ప్రాంతంలో ప్రకాశం జిల్లా ఉండేవాళ్ళు 3-4 లక్షలు కోల్పోతే ఈ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి రైతాంగం ఎకరా భూమికి 50 లక్షలు 60 లక్షలు కోల్పోయారు ధర. ఆ రకంగా రైతుల యొక్క ఆస్తి ఆవిరైపోయింది. అది తిరిగి సృష్టించబడింది. అమరావతి అభివృద్ధి అది ప్రపంచ బ్యాంకు ద్వారా కానివ్వండి, లేకుంటే నాబార్డు ద్వారా కానివ్వండి, హడ్కో ద్వారా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని గ్రాంట్ల ద్వారా కానివ్వండి, ఈ రుణాలు తీసుకొని వచ్చి ఈ కొంత ప్రారంభం చేసి ఇటు చేసిన తర్వాత ఈ రుణాలను తీర్చుకునే సత్తా కూడా అమరావతి రాజధానికి ఉంది. ఈ అమరావతి ఒక రాజధానిగా, రాష్ట్ర రాజధానిగా సంపూర్ణమైనటువంటి రూపం తీసుకున్నప్పుడు మనం చూసాం. ఈరోజు హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రాంతం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంది. ఈరోజు తెలంగాణ ఆదాయంలో మేజర్ పార్టు హైదరాబాద్ ఒక నగరం నుంచి వస్తూ ఉంది. ఈ హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి పూర్తిగా ఈరోజు
ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సైబర్ సిటీ నిర్మాణం చేశారో, సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాతనే ఈ సంపద, ఈ విధమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని, మహానగరాన్ని మనం చూడగలిగాం. ఈరోజు హైదరాబాద్ అంటే అదొక మినీ ప్రపంచం. అక్కడ అన్ని దేశాల ప్రజలు కూడా హైదరాబాద్లో మనకు కనపడతా ఉంటారు. అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో దాదాపుగా నాకు తెలిసి ఒక 100 దేశాల ప్రజలు ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు రకరకాల రూపాల్లో నివసిస్తూ ఉన్నారు. అలా సంపద కేంద్రంగా ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా అయితే ఉందో, అదేవిధంగా మన అమరావతిని కూడా ఆ విధంగా అభివృద్ధి చేస్తే, ఒకటి అమరావతి అభివృద్ధి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సంపద వృద్ధి అవుతుంది. అదేవిధంగా అమరావతిలో కూడా ఈ నవనగరాల నిర్మాణంతో ఇటు విద్య, వైద్యం, ఉపాధి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రతిపాదించినప్పుడు భూ సమీకరణ కోసం రైతాంగాన్ని, ల్యాండ్ పూలింగ్లో రైతాంగాన్ని మాట్లాడినప్పుడు రైతాంగం, అమరావతి ప్రాంత రైతాంగం దీన్ని అంగీకరించింది. ఎందుకంటే నా తెలుగు జాతి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయంట, ఉపాధి అవకాశాలు వస్తాయంట, నాణ్యమైన విద్య ఇక్కడే దొరుకుతుందట, అదేవిధంగా మంచి వైద్య సదుపాయాలు ఇక్కడ వస్తాయట. కాబట్టి మనం త్యాగం చేద్దామనేటువంటి మహాద్వేషంతో ఆ రోజు అమరావతి రైతులు ఈ భూ సమీకరణలోకి వచ్చారు. తద్వారా సంపదని ఎలా సృష్టించవచ్చో, ఎలా జాతికి దాన్ని సమకూర్చవచ్చో అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు. ఈరోజు అదే చెప్తా ఉన్నాం. ఈరోజు బడ్జెట్లోనే కాదు, ఈరోజు మొత్తం విషయాల్లో కూడా చెప్తా ఉన్నాం. అమరావతి, పోలవరం, ఏపీ ఈ రెండు కూడా కళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతిలో ఈ 3 రంగాలు, విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడింటికి అవసరమైనటువంటి దీన్ని వేగంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుంది. దీనికి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చడానికి కూడా అనేక రుణ సంస్థలు ముందుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రసాద్ గారు ఈరోజు. జమలయ్య గారు, అలాగే సంక్షేమ రంగానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళ సంక్షేమానికి సంబంధించి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. ఎస్సీలకు సంబంధించి 20,000 కోట్లకు పైన, అలాగే ఎస్టీలకు 8,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారు. ఇక బ్యాక్ బోన్గా నిలుస్తున్నటువంటి బీసీ వర్గాలకు 47,000 కోట్లకు పైగా కేటాయింపులు ప్రభుత్వం చూపింది. అలాగే అల్పసంఖ్యాక వర్గాల కోసం 5,400 కోట్లకు పైగా కేటాయింపులు చేసింది. ఈ ఆయా వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీ వర్గాలు వీళ్ళ సంక్షేమానికి కేటాయించినటువంటి ఈ నిధులు ఆయా వర్గాలు మరింత పైకి రావడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం బడ్జెట్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులన్నింటినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి దాన్ని బలహీన వర్గాల సంక్షేమం కింద ఒక మన వ్యవసాయ రంగ బడ్జెట్ చూపించినట్టు దీన్ని కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఈ తరగతులన్నీ ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో స్థిరమైనటువంటి ఉపాధి లేనటువంటి తరగతులు, జీవనోపాధి కోసం ఎప్పుడూ నిరంతరం ఆలోచనతోనూ ఆవేదనతో చెందుతున్నటువంటి వర్గాలు, వలసలు పోయే వర్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయటం మంచిదే. అదే సందర్భంలో ఈ వేసిన కేటాయింపులు వాళ్ళ జీవనోపాధి పెరగటానికి, వాళ్ళ ఆదాయాలు పెరగటానికి ఉపయోగపడే పద్ధతుల్లో జీవనోపాధులు కల్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కేటాయింపులు జరిగాయి, ఆ కేటాయింపులు కూడా ప్రాధాన్యత క్రమంలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టాలి. విద్య కానీ, వైద్య కానీ, ఉపాధి రంగాలు కానీ కీలకమైనటువంటిది. తర్వాత ఆ ప్రజలు ఆ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో తాగునీరు, అదేవిధంగా డ్రైనేజీ, రోడ్లు, అదేవిధంగా వాళ్ళకు ఉపకార వేతనాలు కానివ్వండి, చదువు కోసం కానీ అది కూడా కేటాయింపులు జరగాల. అలా జరిగినప్పుడే దానికి ప్రాధాన్యత ఉంటుంది, ఫలితం ఉంటుంది. కేటాయింపులు చేశాం కదా అని చెప్పేసి మన ప్రభుత్వం ఆలోచన చేస్తే కాదు, దాన్ని అమలుపరిచే దానికోసం కూడా అసలు ముఖ్యంగా ఈ తరగతుల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేయాలి. మీకు ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, వాటికి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ రూపకల్పన చేయటం, దాన్ని అమలు చేయటం ఒక ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కేటాయింపుల్ని వివిధ పద్ధతుల్లో ప్రాధాన్యత క్రమంలో డబ్బులు విడుదల చేసి ఖర్చు పెట్టుకుంటూ పోతే కొంత వెనకబడి తరగతుల సంక్షేమాన్ని మనం చూడవచ్చు. మైనార్టీ తరగతుల్లో పాపం చాలా ఉపాధి లేనటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళకి రుణాల పేరుతో కానీ ఇతర కానీ సహకరించవచ్చు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకి గతంలో సప్లాన్లో నిధులు కేటాయించేవాళ్ళు, ఇప్పుడు ఆ నిధులు ఏదైతే వైకాపా ప్రభుత్వంలో నష్టపోయారో అటువంటి ఈ వర్గాలే ప్రధానంగా కీలకంగా ఉన్నాయి. కాబట్టి ఆ నష్టం నుంచి బయటపడే దానికోసం ఒక ప్రయత్నం, ఈ నిధులు ఖర్చు పెట్టే దానికోసం ప్రయత్నం జరగాల. ఉదాహరణకి
స్కాలర్షిప్ విషయంలో కానీ ఇతర చదువు విషయంలో కానీ ముఖ్యంగా చదువుకున్న తర్వాత ఉపాధికి ఆవేదన చెందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అదే కొన్ని వర్గాలు అయితే జీవనోపాధులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చే రుణాలు ఇప్పుడు బీసీ కార్పొరేషన్లకి 47 మంది ఉన్నాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, డైరెక్టర్లు ఇచ్చారు. ఆ డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బులు ఆ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే దానికోసం ఉపయోగపడతాయి. కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఒక భాగం అయితే దానికి విధులు నిధులు కూడా కేటాయించాలి. దాన్ని అమలుపరిచే ప్రయత్నం కూడా జరగాల. ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నటువంటి సమాచారం అంటే చైర్మన్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, కానీ నిధులు కేటాయింపుల్లోనూ అమలుపరచడంలోనూ లోపాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరిదిద్దే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిన లోపాల నుంచి అధిగమించి భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు సక్రమైన పద్ధతుల్లో అమలుపరిచినట్లయితే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే మనం ఎంత చేసినా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరగతులకి ఇంకా కొరత కనపడుతూ ఉంటుంది. అందుకని ఆ మనసాక్షిగా ఈ బడ్జెట్ ఏదైతే కేటాయింపులు ఖర్చు పెట్టే ప్రయత్నం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించి వాళ్ళ అవసరాలు తీర్చే పద్ధతిలో ఈ నిధులు ఉపయోగపడాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటాం. లక్ష్మీనారాయణ గారు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షల గృహాల నిర్మాణానికి, అలాగే టిడ్కో ఇళ్లు మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని ఎస్సీలకు 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇవ్వబోతున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఈ గృహ నిర్మాణాలు పేద ప్రజలకు ఒక గూడు కల్పించడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? అలాగే ఈ నిధుల కేటాయింపు ఆర్థిక సహాయాన్ని పెంచడం అనేది ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరబోతుంది దీనివల్ల? అలాగే పేదలకు ఇళ్ల కోసం దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ సమస్య అపరిష్కృతంగానే కొనసాగుతున్నది. ఆ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నటువంటి వాడిని, పేదలకు గుడిసెలు వేయించినటువంటి ఉద్యమాల్లో ప్రత్యక్షంగా నాయకత్వం కూడా వహించిన వాడిని. ఆ సమస్య ఇప్పటికీ పేదవాళ్ళకి తలదాచుకోవడానికి గుడి లేకపోవడం, ఆ గుడిసె అనేటువంటి మాటే ఇప్పటికీ వినిపిస్తుండడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం తెచ్చేటువంటి అంశం. కాబట్టి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నది. ఈ పథకాల అమలులో గత ప్రభుత్వం మాటలు చాలా చెప్పింది. ఇది పట్టణ ప్రాంతాలలో సెంటు భూమి, గ్రామాల్లో కూడా సెంటు భూమి, 2 సెంట్లు, రకరకాల మాటలు చెప్పారు. చెరువు భూములు, కుంట భూములు, పడావు భూములు అన్నీ కూడా వాటిని కొని అధిక ధరలకు కొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆర్థిక లబ్ధి కూర్చి ఆ భూములను పంచినట్టుగా పంచారు. అవి ఎక్కడా కూడా అవి అనుకూలంగా లేవు, మనం చూసాం. అలాగే రాజధాని అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూములు కూడా సెంటు భూమి పేదల పేరుతో ఇస్తున్నామని చెప్పి హడావుడి చేశారు, దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం. ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఇళ్ల పేరుతో, ఇళ్ల స్థలాల పేరుతో ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ పక్కా గృహాల నిర్మించేటువంటి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఆ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటామని చెబుతా ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా తాను విడుదల చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిని రాబట్టుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన కట్టినటువంటి వాటిని సౌకర్యవంతంగా కట్టి పేదలకు ఇవ్వాలి. ఊరికెక్కడో వాళ్ళ ఉపాధి అవకాశాలు ఉన్న చోటు కాకుండా ఎక్కడో కట్టి మీరు ఉండమంటే ఉండలేడు ఈ పేదవాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళాలి. రవాణా సౌకర్యాలు ఉండవు, లేకపోతే వాళ్ళ జీవనం అనేదే ప్రశ్నార్థకం అవుతుంది. అందువల్ల అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్లకు గృహ నిర్మాణాలు సౌకర్యవంతంగా, అంటే ఒక కుటుంబంలో పిల్లలు భార్యాభర్తలు ఇద్దరంటే ఒక 4 కనీసం, పెద్దవాళ్ళు ఉంటే ఇంకొకరిద్దరు ఉంటారు, ముసలి వాళ్ళు, వృద్ధులు, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు సౌకర్యంగా ఉండడానికి వీలుగా నిర్మాణం జరగాలి. మురికివాడలుగా నిర్మాణం జరగకూడదు. ఆధునిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేకపోయినా వాళ్లకు ఏదో ఒక మేరకు నివసించడానికి యోగ్యమైనటువంటి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. దానికి
రాష్ట్ర ప్రభుత్వం సరే. తన వాటా ఇవ్వడము, లక్ష్మీనారాయణ గారు. అలాగే కొంతమంది డబ్బులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తా Conclude ఉంది. చేద్దాం సార్. ఓకే. కానీ సమర్థవంతంగా పూర్తి చేయాలి. ప్రసాద్ గారు, ఒక్క విషయం నేను ప్రస్తావన చేయాలి ఈ బడ్జెట్ అనేటువంటి చర్చ సందర్భంగా. నీటిపారుదల రంగానికి 5.6% కేటాయించారు. అందులో 3.5% మాత్రమే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి. అది అంద్రేనివా సరే కావచ్చు, సార్, టైం లేకపోతే అయిపోయింది. వెల్లిగొండ Conclude కావచ్చు. చేద్దాం. ఒక్క మాట, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టైం వీటికి చింతలపూడి, వంశధార వీటికి కేటాయించింది 11,000 కోట్ల రూపాయలే, అంటే 3.5% మాత్రమే. పోలవరానికి కేటాయించిన 6,700 కోట్లు కూడా ఈ 18,000 కోట్లలో కలిపి చెబుతున్నారు. అది సముచితం కాదనేది నా అభిప్రాయం. ఈ రోజు ఈ రంగం పైన ఎక్కువగా దృష్టి సారించి నిధుల కేటాయింపు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తా ఉన్నాను.